ఆ అంశము పేరు సిలువ వేయబడిన యేసుక్రీస్తు. చెప్పండి. సిలువ వేయబడిన యేసుక్రీస్తు. జీసస్ క్రైస్ట్ ద క్రూసిఫైడ్. చెప్పాలి. మన అంశం ఏంటి బాబు చెప్పండి. సిలువ వేయబడిన యేసుక్రీస్తు. ఈ అంశమునకు ఒక మూల వాక్య భాగం కలిగి ఉందాము. అందులో నుండి 3 పాఠాలు నేర్చుకుందాం. దయచేసి ఒకరు మైక్ తీసుకొని అప్పుడప్పుడు చదువుతూ ఇక్కడ ఉంది బాబు మనకి సహాయం చేయొచ్చు. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి 3 వచనాలు. 1, 2, 3. మైకులో బాబు మైక్. చదువు అందరూ వింటారు. చదువు రాని వారు బాగా వినాలి. మీకు అదే బైబిల్. మీరు విన్నదే మీకు బైబిల్ వాక్యం. చదువు సహోదరులారా వచ్చిన వాళ్ళు అలా చూస్తూ చదువుతూ వింటూ బాబు చదవండి. సహోదరులారా నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాస్తవముతోను గాని జ్ఞానాతి విషయముతో గాని దేవుని మమ్మును మీకు ప్రకటించుచు వచ్చిన వాడును కాను. మేము యేసుక్రీస్తు అనగా నేను యేసుక్రీస్తు అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్యన చేరకుండాను నిశ్చయించుకుంటుని. మరియు చాలు. కొంచెం జాగ్రత్తగా చదవాలి. కొన్ని సంతోషం, చదవాలనే ఆసక్తి ఉంది. కొంచెం జాగ్రత్తగా చదువుతుంది. మహాభక్తుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ అన్నాడు, నేను మీ మధ్యకు వచ్చినప్పుడు యేసుక్రీస్తును అనగా అని అంటున్నాడు. అనగా అంటే యేసుక్రీస్తు అంటే అర్థం ఏంటో పౌలు భక్తుడు ఇక్కడ సూటిగా చెప్తున్నాడు. యేసుక్రీస్తు అనగా ఎవరంట ఆయన చెప్పండి. సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య మెరుగక ఉందునని నిశ్చయించుకొంటిని. ఈరోజు మన అంశము చెప్పండి. సిలువ వేయబడిన పలకాలి. సంతోషం. పిల్లలు బాగా ఉత్సాహంగా ఉన్నారు. ఇక్కడ డిసిప్లిన్ ఉంది. సంతోషం. కూడికల్లో 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకటి సెల్లులు, రెండోది పిల్లలు. 2 జాగ్రత్త. ఇక్కడ సంతోషం ఈ పిల్లలను చూస్తుంటే వినే రకంగా ఉన్నాయి. సంతోషం. బాగా విన్నాను. చెప్పాలి అమ్మా. అప్పుడప్పుడు మీరు కూడా స్పందిస్తూ ఉండాలి. రెస్పాన్స్ అని చెప్పాలి. అన్న మన అంశం ఏంటి వెనక అందరూ సిలువ వేయబడిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు అంటే అర్థం, నిర్వచనం, డెఫినేషన్. అసలు ఎవరు యేసుక్రీస్తు అంటే చెప్పండి. సిలువ వేయబడిన యేసుక్రీస్తు. నిన్న రాత్రి ఈ అంశాన్ని ప్రభు నాలో నాటాడు, స్థిరపరిచి. అప్పుడు ఆలోచించాను, అసలు మనం ఏ దినాల్లో ఉన్నాము అని అట్లా చూస్తే క్యాలెండరు
ఆ! మామూలుగా మెయిన్ చర్చెస్‌లో ఈ దినాల్ని ఏమంటున్నారు? దుఃఖ దినాలు అని అంటున్నారు. లెంట్ డేస్. నాకనిపించింది ఈ దినాలకిది సరిపోయిన అంశం. అయితే చాలా సంఘాల్లో ఆచారముగా ఉన్నది. ఏమండి? ఎలా ఉంది? ఆచారం. కానీ మన సంఘాల్లో ఆచరణ. చెప్పండి. ఆచరణ. ఆచారము గాదు. చెప్పండి ఏంటి? ఆచరణ. అనగా సిలువ మర్మమును మనము ఎరిగిన వారు, సిలువ అనుభవంలో నిలిచి జీవించడానికి ఆచరణ నిమిత్తము మనం ఈ ధ్యానాలు నేర్చుకుందాం. మరలా పలికిస్తున్నాను. మన అంశం ఏంటి బాబు చెప్పాలి. సిలువ వేయబడిన యేసు క్రీస్తు. అందులో మొదటి పాఠం. కొంత ఇంగ్లీష్ ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు కూడా బ్రాకెట్లు రాసుకుంటూ ఉండండి. మొదటి పాఠం పేరు సిలువ యొక్క మాటలు. చెప్పండి. సిలువ యొక్క మాటలు. ద వర్డ్స్ ఆఫ్ ద క్రాస్. చెప్పాలి. ద వర్డ్స్ ఆఫ్ ది క్రాస్. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు పలుకుతారు. రాకపోయినా అట్లా పలికితే వచ్చేస్తుంది. మొదటి పాఠం చెప్పాలి ఏంటి? సిలువ యొక్క మాటలు. ద వర్డ్స్ ఆఫ్ ది క్రాస్. మంచిది. చిన్న ప్రార్థన చేసుకుని దేవుడు ఎంత ఓపిక ఇస్తే అంతసేపు విందాము, చెప్తాను. నాకు కూడా వయసు పెరుగుతోంది. ప్రస్తుతం 60లో ఉన్నాను. 60 నాట్ అవుట్ అన్నమాట. ఇంకా బ్యాటింగ్ చేస్తున్నాము. దేవునికి స్తోత్రం. మంచి చిన్న ప్రార్థన చేసుకొని అంశంలోకి వెళ్దాం. ప్రార్థన. కళ్ళు మూసుకొని. పరిశుద్ధుడవైన తండ్రి వందనాలు. దివ్యమైన ఈ సభల్లో, ధన్యకరమైన ఈ సహవాసంలో వాక్యమునకి ప్రాముఖ్యత ఉన్న ఈ సభల్లో దాసుడనైన నన్ను కూడా పాలిభాగస్థుని చేసి ఈసారి సభల నిమిత్తం మీరిచ్చిన అంశమును బట్టి నిండు స్తోత్రాలు. సిలువ వేయబడిన యేసు క్రీస్తును గూర్చిన ఆ మర్మాలు మరొకసారి ఫ్రెష్గా మేము నేర్చుకొని ధన్యుల మొగుటకు సాయించి మంటి పురుగును మరుగచ్చేయండి. మరుగయున్న వాటిని బయలుపరి పరిశుద్ధాత్ముని స్వరం వినిపించమని నాయన ప్రతి మాట నీదిగా ఉండనివ్వండి. మాలో నాటబడనివ్వండి. యేసు క్రీస్తు వారి అనగా సిలువ వేయబడిన యేసు క్రీస్తు నామమునని స్తుతించి అడిగి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ఒక సందర్భంలో సువార్త చెబుతూ ఒక యవ్వనస్తునితో చెప్పాను, బాబు యేసు క్రీస్తు ప్రభువును నమ్ముకో అని అంటే, నమ్మినాను సార్ అన్నాడు. నమ్మేసినాను యేసు ప్రభువుని అన్నాడు. సంతోషపడినా. నమ్మినాను సార్ అని వెంటనే తన జేబులో చేయి పెట్టినాడు. పెట్టి సర్వన ఒక ఫోటో తీసినాడు. నాకు చూపించింది. నమ్మినాను సార్, యేసు ప్రభు ఎప్పుడు నా జేబులోనే ఉంటాడు అని. యేసు ప్రభు ఎప్పుడు నా జేబులోనే ఉంటాడు సార్ అని మళ్ళీ పెట్టుకొని భద్రంగా. నేను అన్నాను, రే యేసు ప్రభు ఉండేది ఉండాల్సింది జేబులో కాదు నాయన, గుండెలో హృదయంలో ఉండాలి. సరే జేబులో పెట్టుకుంటే పెట్టుకున్నావు,
ఆ జేబుకు దగ్గరే ఒకటి ఉంది. ఏంటది? హృదయం. అందులో యేసు ప్రభువును ఉంచుకోవాలి. అప్పుడే నమ్ముకున్నట్టు అని అన్నాను. సర్లే సార్ చూస్తామని చెప్పి వెళ్ళిపోయాను. కొంతమంది సువార్త చెప్తే అంతగా వ్యతిరేకించరు గాని, కానిలే సార్, చూస్తాంలే సార్ అని వెళ్ళిపోతారు. వాళ్ళు మరీ డేంజర్ అన్నమాట. ఎదిరించే వాళ్ళకంటే, అవి చించే వాళ్ళకంటే, బైబిల్ తగలబెట్టే వాళ్ళకంటే ముఖ్యంగా డేంజర్ ఎవరంటే, కానిలే సార్, చూస్తాంలే సార్, నమ్ముకుందాంలే సార్, విందాంలే సార్ అనేటోళ్ళు నేను అనుకుంటాను వీళ్ళకంటే డేంజర్. ఎందుకంటే వీళ్ళన్నా మారుతారేమో గాని సౌలు పౌలులాగా ఇలాంటోళ్ళు మాత్రం మారడం చాలా కష్టం. అన్నట్టు ఆ కుర్రాడు జేబులోనే పెట్టుకున్నాడు గాని గుండెలోకి రాలేదు. ఒకానొక రోజు నేను విన్న దుర్వార్త ఏంటంటే, ఏ కుర్రానికైతే నేను సువార్త చెప్పానో ఆ కుర్రాడు, ఎవడైతే జోబులో పెట్టుకున్నాడో యేసుని, ఆ కుర్రాడు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. మా గ్రామాల్లోనే జరిగిన సంఘటన మీకు గుర్తు చేస్తాను. తర్వాత నేను బాధపడి అసలు ఏం జరిగింది అని అంటే, అప్పుల భారం ఎక్కువైపోయింది సార్. ఇంకా దిక్కు తెలియక ఒక రాత్రి పొలములోకి వెళ్ళి 1/2 లీటర్ పురుగుల మందు తాగి అక్కడే చచ్చి. అప్పుడు నాకనిపించింది, బాబు, యేసు క్రీస్తును జేబులో పెట్టుకొని అక్కడికి వదిలేశావు. కానీ ఆయన విలువ తెలుసుకొని హృదయంలో పెట్టుకుంటే ఆత్మహత్య వరకు వెళ్ళే అపాయాన్ని యేసు ప్రభు ఖచ్చితంగా తప్పించి ఉండేవాడు కదా అని చెప్పి నేను దుఃఖపడినా. అంటే ఆ కుర్రాడు యేసు క్రీస్తు అంటే సరిగా అర్థము చేసుకోలే. సరిగా అర్థం కాలే యేసు క్రీస్తు అంటే. యేసు క్రీస్తు అంటే అతనికి అర్థమైంది ఏంటంటే ఒక ఫోటో అంతే. ఆ ఫోటో జోబులో పెట్టుకోవాలి. అంతేకాదు అది ఎప్పుడప్పుడు తీసుకొని ఇటు అనుకొని మళ్ళీ జేబులో పెట్టుకోవాలి. అంతవరకే అతడు అర్థం చేసుకున్నాడు. కానీ సరిగా అర్థం చేసుకోలేదు. ఇంకొకరిని అడిగాను, బాబు, యేసయ్యను నమ్ముకున్నావా అంటే, నమ్మినాను సార్ అన్నాడు. ఎట్టా కొంచెం చెప్పు అని అంటే, పొద్దున్న లేస్తూనే రక్షకా అని లేస్తాడు. మళ్ళా రాత్రి పండుకునేటప్పుడు రక్షకా అని పండుకుంటాడు. మరి ఈ మధ్యలో ఏందిరా మ్యాటరు అని అంటే, మీకు తెలిసిందేముంది, తెలియందేముంది సార్, పనులు మామూలుగా ఉండవు కదమ్మా. పొద్దున్న లేచిన దగ్గర నుంచి పండుకునే వరకు ఆ, పొద్దున్న లేస్తే రక్షక, ఆ, రాత్రి పడుకునేటప్పుడు రక్షక. యేసు క్రీస్తు అంటే అతనికి తెలిసింది అంతే. యేసు క్రీస్తు అంటే వీనికి తెలిసింది ఏంటి? జేబులో ఇమిడిపోయేవాడు యేసు ప్రభు. ఇంకొక ఆయన్ని అడిగాను, యేసుని నమ్ముకున్నావా బాబు అని అంటే, అసలు నా పేరే యేసయ్య సార్ అని అన్నాడు. నా పేరే యేసయ్య. వా, ఎంత మంచి పేరు నాయనా అని అంటే, ఉన్న మాట చెప్పుకోవాలి సార్, ఇంకా బీడీలు మానుకోలేదు. నేనన్నాను, రే, నువ్వు పేరన్నా మార్చుకో, లేకపోతే బీడీలన్నా మాని. నువ్వు బీడీ తాగుతుంటే ఎవడన్నా చూసినోడు ఏమంటాడు? యేసయ్య బీడీలు తాగుతున్నాడు. అది మర్యాదగా చూద్దాంలే సార్. చూసారా, యేసు క్రీస్తు అంటే వీళ్ళకున్న మిడిమిడి జ్ఞానం, అంతంత మాత్రపు అవగాహన, అది సరిపోదు ప్రియుల. అయితే దేవునికి స్తోత్రం, మనలాంటి వారము గ్రహించుకుంటున్నాం. ఈ కూడికల్లో మరొకసారి శిలువ ప్రత్యక్షత, శిలువ దర్శనం
అనండి, లేదా సిలువ మర్మం మరింత తేటగా మనము అర్థం చేసుకోవడానికి పరిశుద్ధాత్ముడు సహాయము చేయునుగాక. ఆ, పౌలు గారిని అడుగుదాం, బాబు యేసు క్రీస్తు అంటే ఏంటి అంటే, ఆ మహానుభావుడు ఎన్నో అనుభవాలు కలిగిన వాడు. ఆయన సూటిగా పిన్ పాయింటెడ్ రెవల్యూషన్, పిన్ పాయింటెడ్గా యేసు క్రీస్తును రంగరించి అంతా వడపోసి ఆయన లాగిన సారం ఏంటంటే, యేసు క్రీస్తు అంటే సిలువ వేయబడిన యేసు క్రీస్తు. కనుక నా మాటల్లో, నా పాటల్లో, నా ప్రసంగాల్లో ఆ సిలువ కనబడుతుంది అంతే. అది తప్ప ఇంకా నాకేది అవసరం లేదు, ఏది అవసరం లేదు. ఆ సిలువ సభలకు 10 మంది వచ్చినా చాలు, ఇంకేది అవసరం లేదు. నాకు 1000 మంది అవసరం, 100 మంది అవసరం. సిలువ సువార్త సభలండి అంటే ఓహో అలాగా 10 మందే వస్తే, అటువైపు స్వస్థత సభలంటే 1000 మంది పోతున్నారు. నాకు చింత లేదు, 10 మంది వచ్చిన చాలు. వారికి నేను చెప్పేది ఒకటే, అది తప్ప ఇంకా నేను ఏది మర్చిపోయినా పర్వాలేదు, పర్వాలేదు. వద్దు, నాకొద్దు. అది ముఖ్యం, అది ముఖ్యం. కనుక ప్రియులారా, అమ్మలారా, యేసు క్రీస్తు అంటే ఏమనుకుంటున్నారు? వాట్ ఈజ్ యువర్ అండర్స్టాండింగ్ అంటే చెప్పండి. ఇప్పుడు ఏమర్థమైందమ్మా? యేసు క్రీస్తు అంటే సిలువ వేయబడిన యేసు. ఒకసారి మహాభక్తుడు సువార్తికుడు బిల్లీ గ్రాహం ఒక సభలో దేవుని సువార్త ప్రకటించిన తర్వాత ఆయన తన గదికి వెళ్ళి కూర్చున్నాడు. ఎందుకనో ఆయనకు సంతోషం లేదండి. చాలాసేపు వాక్యం చెప్పాడు, కానీ ఎందుకనో చివర్లో రూమ్కి వచ్చి కూర్చున్నాక సంతోషం లేదు. ఎందుకు అని చెప్పి ప్రార్థన చేసుకున్నాడు. ప్రభువా, నీ నామమును ప్రకటించాను, కానీ ఏంటో నాకు ఈ పూట సంతోషం లేదయ్యా. కారణం ఏంటంటే దేవుని పరిశుద్ధాత్మ ఆయనతో మాట్లాడుతుంది. బిల్లీ గ్రాహం, సిలువ కనబడలేదు. నీ సువార్తలో ఏం కనపడలేదు? సిలువ కనబడలేదు. బిల్లీ గ్రాహం కనబడినాడు, సిలువ కనబడలేదు అని దేవుని ఆత్మ ఆయనకు బోధించిన ఆయన మోకరించి పశ్చాత్తాపం, ప్రభువా నన్ను క్షమించు, నా ప్రసంగంలో నేను తప్పిపోయా, నన్ను క్షమించు, పొరపాటును కనుక అమ్మలారా, ఇది అందరి ప్రమాదం. యేసు క్రీస్తు అంటే చాలా జాగ్రత్తగా పిన్ పాయింటెడ్ రెవల్యూషన్. ఇది సూటి అయినటువంటి ప్రత్యక్షత ఏంటంటే, ముక్కు సూటిగా గుండు సూది అట్లా గుచ్చితే ఆ పాయింట్ అంతే. ఏంటంటే సిలువ వేయబడిన యేసు. కనుక ఆ సిలువ వేయబడిన యేసు క్రీస్తు ఆ ప్రత్యక్షత మన మనోనేత్రాల ఎదుట ఉన్నప్పుడు మన ఆత్మీయ జీవితం పట్టాల మీద పోతున్నట్టు, మన కుటుంబం పట్టాల మీద పోతున్నట్టు, మన సంఘము పట్టాల మీద పోతున్నట్టు, మన సేవ పట్టాల మీద పోతున్నట్టు. లేదంటే ఎక్కడో పట్టాలు తప్పింది బండి. జాగ్రత్త. మన ఆత్మీయ జీవితమైన సేవ అయినా పట్టాల మీద పోతుందా లేదా అన్న దానికి ఒక గుర్తు ఏంటంటే, యేసు క్రీస్తు అంటే ఏమనుకున్నావు బాబు చెప్పండి?
సిలువ వేయబడిన యేసు. మంచిది. ఈ మొదటి ధ్యానములో ద వర్డ్స్ ఆఫ్ ద క్రాస్, సిలువ యొక్క మాటలు. మనందరికీ తెలుసు, సిలువ మీద ప్రభు ఎన్ని మాటలు పలికాడని వింటుంటాం, చదువుతుంటాం. చెప్పండి, ఎన్ని మాటలు? 7 మాటలు. సంతోషం. చార్లెస్ స్పర్జన్ అంటాడు 12 మాటలు పలికాడు. 7 కాదు బాబు, ఎన్నున్నాయి? 12. అంటే అవన్నీ చెప్పుకుంటే తెల్లారిపోద్ది. 7 సార్లేండి. ఆ? ఆ, ఈ కూడికల్లో, ఈ అంశంలో 7 విషయాలు వస్తాయి ప్రతి ధ్యానంలో. కనుక మీరు ఓపిక తెచ్చుకోవాలి. రైట్. 7 మాటలు. ఆ 7 మాటలకు ఒక్కొక్క భక్తుడు ఒక రకంగా చక్కటి పొందికతో ధ్యానం చేస్తుంటారు. ఒకసారి నేను అట్లా కూర్చొని, ప్రభువా, ఈ 7 మాటలు నేను ప్రత్యేకంగా ధ్యానం చేసుకోవడానికి నాకు ఒక 7 తలంపులు ఇవ్వు అని అడిగాడు. అప్పుడు ప్రభు 7 మాటల మీద 7 తలంపులు ఇచ్చాడు. మొదటిది యేసు క్షమాపణ. చెప్పండి, యేసు క్షమాపణ. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు రాసుకోవచ్చు. ద పార్డన్ ఆఫ్ జీసస్. పార్డన్ ఆఫ్ జీసస్. యేసు యొక్క క్షమాపణ. చదువుతారా బాబు? లూకా సువార్త. కొంచెం బాగా చదవగలిగిన వాళ్ళు ఒకసారి చదవండి బాబు. 23:43. లూకా 23:43. క్షమించండి, 23:34. మొదటి మాట యేసు యొక్క క్షమాపణ. ఆ, వీరిని క్షమించుమని చెప్పాను. మళ్ళీ మైక్లో చదువు. తండ్రి. ఆ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక ఉమ్, వీరిని క్షమించుమని చెప్పాను. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, క్షమించమని ఎవడైనా అడిగాడు ఆయన? ఆ చుట్టున్నవారు కానీ ఎవరన్నా అడిగారా అప్పుడు? ఏం బాబు, అబ్జర్వేషన్లో చెప్పండి, అడిగారా? ఎవరన్నా అడిగారా క్షమించు ప్రభువా అంటే? అప్పుడు తండ్రి వీరిని క్షమించు అని ప్రార్థన చేశాడు. అడిగాడా? ఎవరన్నా అడిగారా? ఎవరు అడగరు. అడగకపోయినా ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నాడు చెప్పండి? ఆ ఆ, తండ్రి వీరిని క్షమించు. ఏం నేర్చుకుంటున్నాం ఇక్కడ అంటే, క్షమాపణ స్వచ్ఛందమైనది. చెప్పండి, స్వచ్ఛందం అంటే వాలంటరీ ఫర్గివ్నెస్. అంటే అడగకపోయినా, ఏమండి, మన స్వభావం ఏంటి? సరే, ప్రభు క్షమించాడు, నేను క్షమించాలి అనిపిస్తుంది. తర్వాత ఏమంటాం తెలుసా? వాడేమన్నా అడిగాడా నన్ను? ఆమె ఏమన్నా అడిగిందా క్షమించమని? అడిగితే వెంటనే క్షమించేస్తాను అంటాం. కానీ ప్రభు మనకు చూపిస్తున్న గొప్ప మాదిరి ఏంటంటే, he released forgiveness voluntarily on the cross. ఎవ్వరు అడగలేదండి. ఏం చేశాడు? ఆయనే విడుదల చేసి. నీవు నేను నేర్చుకోవాల్సింది ప్రియులారా, ప్రతి ప్రార్థనలో మనం కూడా, ప్రభువా, ఎవరైతే నన్ను బాధ పెట్టారో, నిందించారో, దూషించారో, మోసం చేశారో, నష్టం చేశారో, తృణీకరించారో, అవమానించారో, ఎవరైతే నన్ను విడిచి వెళ్ళారో, తండ్రి వారిని క్షమించండి. అడగకపోయినా ఏం చేయాలి బాబు? క్షమించు. అది మనం నేర్చుకుంటున్నాం ప్రభు మాదిరిలో. వింటున్నారా ఏమ్మా? కనుక మన ప్రతి ప్రార్థనలో ఈ మాట ఉంటే మంచిది.
ప్రభువా వారిని క్షమించు, ఆమెను క్షమించు, అతన్ని క్షమించు, క్షమించు, క్షమించు అని మనం అడిగితే ఏం జరుగుతుందో తెలుసా? ముందు మన ప్రాణం తేలికైపోతుంది, ముందు మన గాయం మానిపోతుంది, గుండెలోని గాయం మానిపోతుంది. కనుక నేనేమంటానంటే, నీ ఆరోగ్యం కోసమన్నా నువ్వు వేరే వాళ్ళని ఏం చేయాలి? చెప్పాలి, తల్లి క్షమించు, క్షమించమ్మా, కోడలను క్షమించు, అత్తను క్షమించు, అన్నను క్షమించు, కొడుకును లిస్టు పెద్దది. ఇంకా సంఘంలో ఒకరినొకరము మనము క్షమించడానికి ప్రమాణం ఏంటంటే, స్టాండర్డ్ ఏంటంటే, పౌలు ఇంకో చోట అంటాడు, ప్రభు మిమ్మును క్షమించిన ప్రకారం. అదేనమాట. నేనే అడుక్కున్నాను, ఏమని? క్షమించు ప్రభు అంటే క్షమించాడు. కనుక ఆయన నన్ను క్షమించిన ప్రకారం నేను కూడా నా పొరుగు వారిని ఏం చేయాలి? క్షమించాలి. అడగకపోయినా క్షమించాలి, అడిగితే ఇంకా క్షమించాలి. కనుక అమ్మలారా, సిలువ మీద యేసయ్య పలికిన మొదటి మాటలో మనం నేర్చుకుంటున్నాం యేసు యొక్క క్షమాపణ, ద పార్డన్ ఆఫ్ జీసస్. ఆయనను ఎవరు అడగలే అక్కడ. కానీ ఏమన్నాడు? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించాము అంటే గాయం మానింది అని అర్థం. క్షమించామంటే మర్చిపోయామని అర్థం. ప్రియులారా, మన ప్రాబ్లం ఏంటంటే క్షమిస్తాం కానీ మర్చిపోం. రికార్డు పెట్టుకోండి. మళ్ళీ ఎప్పుడు పనికి వస్తే, ఎప్పుడన్నా గొడవ అవుతుంది అనుకోండి, ఆ రోజున నువ్వు అన్నమాట మర్చిపోయాను అనుకున్నావా అని రికార్డు తీస్తా. ఇంగ్లీష్ బైబిల్లో ప్రేమ గురించి ఒక మాట ఉంది. ప్రేమ అపకారమును మనస్సులో ఉంచుకొనదు అనే మాట. ఇంగ్లీష్లో లవ్ డస్ నాట్ కీప్ ద రికార్డ్ ఆఫ్ రాంగ్ డూయింగ్స్ అని. అంటే నా పొరుగువాడు నా పట్ల చేసిన తప్పుల రికార్డు నేను లోపల పెట్టుకోను. ఎప్పుడు? ప్రేమ అంటే క్షమిస్తాను, క్షమిస్తే ఆ రికార్డు ఏం చేస్తాను? చించి అవతల పడేస్తాను. ప్రియులారా, నాకు మనకు ఇది ఒక పరీక్ష. కనుక ఈ మాటలు వింటుండగా ఎవరో నీకు గుర్తొస్తున్నారు, వెంటనే మనసులో ప్రార్థన చేసుకో. ఇక నేను కూడా చేసుకుంటున్నా, ప్రభువా వారిని క్షమించు, నన్ను అడగలేదు కానీ క్షమించు, క్షమించు, నేను కూడా క్షమిస్తాను. యేసయ్య మనకు ఆ మాదిరి చూపి. దేవుని గొప్పతనం, క్షమిస్తాడు, మర్చిపోతాడు. ఏమండి? క్షమిస్తాడు, మర్చిపోతాం. మన గొప్పతనం ఏంటంటే క్షమిస్తాము, గుర్తు పెట్టుకుంటాం. అది తేడా. కనుక క్రీస్తు యేసు మనసు ఏంటంటే క్షమించాము, ఇంకేం చేయాలి చెప్పండి? ఓ సంఘంలో ఓ సంఘ పెద్ద చనిపోతున్నాడు, ఇక లాస్ట్ అవతారం అన్నమాట. అప్పుడు కొడుకును పిలిచాయంట, తర్వాత వాడు సంఘ పెద్ద. చూడండి, ఈ ఉద్యోగాలు కూడా వంశపారపర్యంగా రావాలి కొన్ని సంఘాలు. ఓసారి సేవకుడు ఒక ఇంటికి వెళ్తే ఆ యొక్క ప్రార్థన చేయము ఇద్దరు పిల్లలు ఏమని చేయాలక్క అంటే, మీకు తెలియంది ఏముందన్నా, మా ఆయన సంఘ పెద్ద కనుక మా ఆయన తర్వాత వీడు కూడా సంఘ పెద్ద అయ్యేటట్టు ప్రార్థన. ఏం కోరికలో చూడండి, వాడు మారు మనసు పొందమని కాదు, వాడు సంఘ పెద్ద కావాలంట. దరిద్ర కోరిక. సరే, ఈ ముసలోడు అన్నాడు, నాయనా మన సంఘంలో పలానోడు లేదు, లేడు. అవును నాయనా, వాడిని క్షమించినాను నేను. క్షమించి
సంతోషం నాయన అంటే, అయితే ఇక్కడ ఒక పాయింట్ ఏందంటే, నేను పరలోకం పోయిన తర్వాత వాని కథ తెలుసునండి. నేను పరలోకం పోయిన తర్వాత వాని కథ ఏంటో నువ్వు తేల్చాలి అని తన పగను ఎవరికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు? ఏమండి, ఇదే ట్రాన్స్ఫర్ చేయాలి. ఇంకా చెప్పాలి, నాయన ఫలానా వాడిని నేను క్షమించాను. నీకు కూడా మనసు గాయమైంటే నువ్వేం చేయాలి? క్షమించు. ఆ విషయం ఏదో దేవునికి అప్పగించు. కనుక ప్రియులారా, అమ్మలారా, ఇది మన గొప్ప మాదిరి. ఈ లెంట్ డేస్ సందర్భంగా సిలువ దినాలు, దుఃఖ దినాలు అనుకుంది, ఆచరణలో అనుభవాన్ని తెచ్చుకుంది. ద వర్డ్స్ ఆఫ్ ద క్రాస్, సిలువ యొక్క మాటల్లో మొదటి మాట ఏంటి చెప్పండి? యేసు యొక్క క్షమాపణ, ద పార్డన్ ఆఫ్ జీసస్. రెండో మాట యేసు యొక్క వాగ్దానం, ద ప్రామిస్ ఆఫ్ జీసస్. చెప్పండి, ద ప్రామిస్ ఆఫ్ జీసస్. నాయన ఇప్పుడు చదువు లూకా 23:43. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని. ఇది ఆ దొంగోనికి యేసై ఇచ్చినటువంటి వాగ్దానం, మాట, హామీ, ప్రామిస్. ఏం చేశాడు? నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటా. ఆహా, ఏం వాగ్దానం అండి, ఏం వాగ్దానం! ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే, ఒక శిష్యునితో ఇవ్వలేదు ఈ వాగ్దానం, ఒక దొంగకి ఇస్తున్నాడు వాగ్దానం. ఆశ్చర్యం ఏంటంటే, యేసు ప్రభువుకు అటు ఇటువైపు శిష్యులు సిలువ వేయబడలే అప్పుడు. ఏమండి, ఎవరు సిలువ వేయబడినారు? ఇద్దరు దొంగలు. అందులో కుడివైపున ఉన్న దొంగ యేసు వైపు ఇట్లా చూస్తే, యేసుని చూస్తే దేవుడు కనపడినాడు అని. ఎవరు కనపడినారు? ఎందుకు దేవుడు కనపడినా అంటే, వాడు అనుభవిస్తున్న శ్రమ అట్లాంటిది సిలువలో. చూడండి, మనకు కూడా బాధ ఎక్కువైంది అనుకోండి, శ్రమ ఎక్కువైంది అనుకోండి, దుఃఖం ఎక్కువైంది అనుకో. ఉదాహరణకు తేలు గుట్టింది అనుకోండి, మంచి ఎర్ర తేలు, అది దిబ్బలో ఉన్న తేలు, పాత పేడ దిబ్బలో ఉన్న తేలు గుట్టింది అనుకోండి. అన్నా, ఆ అనుభవం ఎట్లుండిందన్నా అంటే, ఏం చెబుతూ లేదన్నా, దేవుడు కనపడినాడు. ఎవరు కనపడినారు? ఆహా, తేలు దెబ్బకు దర్శనం దొరికింది. ఎవరు కనపడినారంట? దేవుడు కనపడినాడు. పోన్నా ఏం చెప్తా అంటామా లేదా? బాగా బాధల్లో ఉన్నప్పుడు, సంకటాల్లో, రోగాల్లో, ఆసుపత్రిలో, ఐసీయూలో పడినప్పుడు, నా ఎట్లుండిందన్న అనుభవం అంటే, తమ్ముడా, దేవుడు కనపడినా. వీడు సిలువ మీద మెత్తగా చేసి ఎక్కించిన సిలువ. ఈ పోలీసులు మామూలు కాదు. తమదైన శైలిలో ట్రీట్మెంట్ అని పేపర్లో చదువుతుంటా. తమదైన శైలిలో విచారించి నిజాలు వెళ్ళగ సున్నం చేసి సిలువ ఎక్కిస్తే ఇటు చూసినాడు. చూస్తే ఎవరు కనపడినారు? యేసులో ఎవరు కనపడినారు? అబ్బా, ఇంతే చాలనైనా, దేవుడు కనపడినాడు, నిజంగా కనపడినాడు. అది అందుకనే ఎడమవైపున ఉన్నోడు తిడుతుంటే, ఏయ్ ఏంరా అట్లా మాట్లాడతావు, లేకపోతే ఏందన్నా, మరి ఇంత బాధలు పడుతుంటే ఈయన ఏమేమో అని విన్నాము, ఇప్పుడు ఇడిపించవచ్చు కదా మనల్ని. ఎందుకు వాడు ఆ మాట అంటున్నాడంటే, ఇడిపించవచ్చు కదా అని అంటే, ఇడిపిస్తే దిగిపోయి మళ్ళీ దొంగతనం చేస్తాడు. అంటే అపాయింట్మెంట్లు ఉంటాయి కదా, డేట్లు ఫిక్స్ చేసి ఉంటాడు వాడు. మా లెక్క ఏది మీటింగ్లకు డేట్లు ఇచ్చినట్టు వాడు ఫలానా రోజు ఫలానా ఇల్లు, ఫలానా వీధి, ఫలానా బ్యాంక్ అని వాడు ఇంకా లిస్ట్ ఉంది, పోయి ఇంకా దొంగతనం చేస్తాడు. వాడు మారడు. కానీ కుడివైపున ఉన్నవాడు,
నీవును అదే శిక్షా విధిలో ఉన్నావు గనక దేవునికి పడవా రే నాయన. ఇన్ని బాధల్లో కూడా నీకు దేవుడు కనపడలేదంటే ఎంత దౌర్భాగ్యునివిరా నువ్వు, ఎంత దరిద్రునివిరా నువ్వు, ఆ ఎంత దుష్టునివిరా నువ్వు. నాకు దేవుడు కనపడుతున్నాడు ఆయన. ఆహా, మాసిలామణిగా గొప్ప పాట. ప్రభు యేసుని వదనములో నా దేవుడు he saw God on the cross. దేవుడే సిలువ వేయబడినట్టు వానికి కనబడుతుంది. అప్పుడు యేసు యేసు అంటే రక్షక రక్షక, నీవు నీ రాజ్యములోనికి వచ్చి నన్ను రే నువ్వు ఎప్పుడు సంగతో అడుగుతున్నావురా, ఇప్పుడే నేడు నేడు నాయన నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు. లివింగ్ హోప్ ఫర్ ఎ డయింగ్ మ్యాన్. చచ్చిపోతున్న వానికి జీవముతో కూడిన నిరీక్షణ అండి అది. కనుక ఆఖరి శ్వాసలోపు కూడా ఎవరైనా సిలువ వైపు చూస్తే వానికి తక్షణ రక్షణ దొరుకుతుంది. ఈ దొంగోడు ఎంత ధన్యుడో చూడండి. బాగా వింటున్నారమ్మా? పోతులు కనబడుతున్నాయి ఒకటి రెండు. అందుకే జోసఫ్ సార్ ఈసారి పోతును వదిలేసినాడు. నేను ఫోన్లో అడిగినాను ఏంటయ్యా అంటే ఈసారి లేదన్నాడు. నేను ఆలోచనతోనే వస్తున్నా ఈ ఊరికి. అయ్యో మా వాళ్ళు ఎంత డిసప్పాయింట్, ఎంత నిరాశ. ఏమ్మా పోతులు వద్దు, ఏం పోతుంది కూడికల్లో నిద్రపోతు, నేను నిద్రపోను మిమ్మల్ని నిద్ర. ప్రియులారా వినండి, వీడు దొంగగా సిలువనెక్కాడు. బాగా వినాలి తల్లి, వినాలి. వీడు ఎట్లెక్కాడమ్మా? దొంగగా సిలువ ఎక్కాడు, దొరలాగా పరదైసులోకి వెళ్ళి దొంగను దొరగా మార్చిన సిలువ ఇది. ఆహా, ఏం భాగ్యం. కనుక యేసు లేని బ్రతుకు, రక్షణ లేని బ్రతుకు, ప్రభువుని నమ్మని బ్రతుకు, పై వేషానికి ఎంత బాగైనా ఉండనివ్వండి ప్రియులారా, అది దొంగ బ్రతుకది అంతే. యేసు లేడా నీ బ్రతుకులో అయితే నువ్వు దొంగోనివి, దొంగదానివి, నువ్వు దొంగదానివి, దొంగోనివి, దొంగ బ్రతుకు. కానీ దొరలాగా చెలామణి అవుతున్నావు, దొరసానిలాగా చెలామణి అవుతున్నావు. వద్దు, దొంగను దొరగా మార్చాడు యేసు. అమ్మా, ఇంకా రక్షణ పొందని బిడ్డలకు ప్రేమతో వద్దు, ఈ రోజుతో ఈ కూడికలతో ఆ దొంగ బ్రతుకు సమాధిలోనికి వెళ్ళునుగాక. దొరబాబులాగా బ్రతుకుదా, దొరసానిలాగా బ్రతకొచ్చు నువ్వు. అది సిలువ దగ్గరే. ప్రభువా, నా దొంగ బ్రతుకును అనగా రహస్యంగా నేను చేసిన తప్పులను పాపాలు క్షమించుతాను, క్షమించు. దొరలాగా నేను బ్రతుకు, దొరబాబులాగా బ్రతుకు, రాజకుమారునిలాగా బ్రతుకుతాను, యువరానిలాగా బ్రతుకుతాను. ఆ దొంగోనికే ఇంత కృప ఇచ్చిన యేసు నీకు నాకు ఇవ్వడా ఏముంది? దొంగగా సిలువెక్కాడు, చెప్పాలి. త్వరలాగా, అబ్బో ఇంకా చెప్పాలంటే యేసు క్రీస్తు ప్రభువుకి ఎస్కార్ట్గా పరదైసులోకి ఎవరు వెళ్ళారో, దొరగా. మళ్ళా దొంగ అంటావు, అది అయిపోయా భూమి మీదనే.
అయిపోయేది. ఇప్పుడు పరదైస్లో వాడేంటి, ప్రభు అట్లా పోతున్నాడు అనుకోండి, పక్కన వీడు దేవదూతలు ఆయనకి ఎస్కార్ట్గా వస్తుందంటే త్వరలాగా కనపడుతున్నాడు. వాడా సిలువ మీద దొంగోడు వాడు, సిలువ తెచ్చిన మార్పు వీణ్ణి. మా ఆహా, దొరలాగా బ్రతుకుదాం, దొరసాన్లాగా బ్రతకొచ్చు బాబు, వద్దు. ఆ దొంగ బతుకు సమాధి, ఆ రహస్యమందు తప్పులు సమాధి ఇంకొద్దు. మన రహస్యమంతా ఏసే అయి ఉంటే ఎంత బాగుంది. లెట్ ఆల్ మై సీక్రెట్ బి జీసస్. యేసు నా ఊహలో, యేసు రహస్యమందు నా తలంపుల్లో, యేసు నా పనుల్లో, యేసు నా ధ్యానములో, యేసు యేసు నా ప్రయాణంలో, యేసు యేసు. ఇది రెండో మాట. మూడో మాట, యేసు ఏర్పాటు, ద ప్రొవిజన్ ఆఫ్ జీసస్. చదువుతారా? యోహాను సువార్త 19:26 నుంచి బాబు. యేసు తన తల్లియు ఆ, తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, ఉమ్, అమ్మా, ఉమ్, ఇదిగో నీ కుమారుడు అని ఆ. తన తల్లితో చెప్పాను. ఉమ్, తరువాత శిష్యుని చూచి, ఉమ్, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఉమ్, ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. చూసారా? కన్న తల్లి పేగు బంధం. ప్రభు అంత శ్రమ పడుతుంటే ఆ తల్లి తెగించి సిలువ దగ్గరికి, కుమారుడు శ్రమ పడుతుంటే ఓ తల్లిగా వేదన పడుతుంటే ప్రభు అంటుంది, అమ్మా. చూసారా? యేసు యేసు పెద్ద కుమారుడు, వరుసకి జ్యేష్ఠుడు భౌతికంగా. కనుక తల్లి సంరక్షణ ఇది, తల్లికి సంరక్షణ, ద ప్రొవిజన్ ఆఫ్ జీసస్. పక్కనే యోహాను ఉన్నాడు. యోహాను, ప్రభువా, అమ్మరా, అమ్మ, అమ్మా, ఆ, కొడుకు కొడుకు అంటే భూమి మీద నేను లేని లోటు వీడు తీరుస్తాను. ద ప్రావిజన్ ఆఫ్. ఏం నేర్చుకుంటున్నాను దీని నుంచి? మన కుటుంబంలో పెద్దలున్నారు, అమ్మ, నాయన, అబ్బా, జేజి, అవ్వ, తాత, మామ, అత్త. ఏమ్మా, ముస్లిం బ్యాచ్ ఉన్నారా లేదా ఇంట్లో? మరేంటి మన బాధ్యత? చెప్పాలి. ఏమ్మా, పెళ్ళైన కొన్నాళ్ళకే ఏర్పాటు పోదాం, కడక్ పోదాం, ఈ ముసలోళ్ళతో మనకెందుకు? ఆడపిల్లలు పొగబెడతారు వచ్చిన కోడని. ఏదో ఒక చిన్న కారణం, సాకు చాలు విడిపోతారు. ముసలోళ్ళు పోలేదనుకోండి, పొగబెడతారంతే. పొగబెట్టి ఇంకా శాట పట్టుకొని ఇస్తుంటారు. అట్లే బానిపోదు. మొన్న ఓ ముసలోళ్ళు పేషెంట్ చూస్తున్నాను, తెలిసిన వాళ్ళే వాళ్ళు. పిల్లలకు పెళ్ళిళ్ళు చేసినారు, ఇండ్లు కూడా కట్టినారు, అంతా బాగుంది. ఒక పెద్ద కొడుకు ఇంట్లో ఉంటుంది. బాగున్నారా, పెళ్లి చేసినారంటే కదా కొడుకు కోడలు ఎట్లున్నారంటే, ఏం చెప్పాలి సార్ అని. చెప్పులే ఏదో ఒకటి, నేను చెప్పుకొని బాగుంటుంది ఆడ. ఈ ప్రసంగాలకు తలంపులు తక్కువైపోతుంది. చెప్పినారు ఏంటంటే, ఏం చేయాలి సార్, ఒకరోజు ఆ కోడలు కసు నొక్కుతుందంట. నొక్కుతుంటే ఈయన మంచం మీద కూర్చున్నాడు, కొంచెం కాళ్ళు పైకెత్తి, అమ్మ కింద కూడా ఊడ్చని అన్నాడంట. అంటే వెంటనే కోడలనంట, నీ కాలు కింద దూరి ఊడ్చాలనా నేను అని అంట. ఇంకప్పా వద్దు, ఇంక ఇంట్లో ఉండలేము అని చెప్పి భార్యతో మరుసటి రోజే సార్ షెడ్ వేసుకుంటూ జారుతున్నాము, మర్యాద వేగంగా అయిపోయి. ఒక్క మాట చాలు మనసు ఇరగబుచ్చని. ముసిలోళ్ళు భారం కాదు, భాగ్యము, బాధ్యత మర్చిపోదు.
రేపు నువ్వు ముసలోనివి అవుతావు, ముసలిదానివి అవుతావు, జాగ్రత్త. ఇప్పుడు ఏం విత్తావో రేపదే కోస్తావు, జాగ్రత్త. యేసయ్య అంత శ్రమలో తల్లిని అనాథగా విడువలే. యోహాను దగ్గరున్నాడు. మిగిలిన తమ్ముళ్ళ సంగతి ఏంటో అప్పటికి ఇంకా వారు దారిలోకి రాలేదేమో, ఏమో చూసుకుంటారో లేదో వాళ్ళు. కానీ ఒకరి మీద గురి పడింది. ఎవరైనా యోహాను. యోహాను నువ్వే సరే. ఆ రోజు నుంచి యోహాను ఆమెను తల్లిగా చేర్చుకున్నాడు. తర్వాత బైబిల్ పండితులు చెప్తారు, ఆమె చనిపోయే వరకు యోహాను సంరక్షణలో ద ప్రొవిజన్ ఆఫ్ జీసస్. కనుక ప్రియులారా, ప్రభువు మనకు చూపిస్తున్న మాదిరి మన ఇంట్లో వృద్ధులు పెద్దలు ఉంటే చేతనైనంత చూస్తుంది. ఈరోజు విత్తనం మంచిదేస్తే రేపు మంచి పంట వస్తుంది. మా కుటుంబంలో కల్లారా నేను చూసిన అనుభవం చెప్పు. నా చిన్నతనం గురించి మా నాయన వాళ్ళ నాయనకు చేస్తున్న ఉపచారం ఇంత వయస్సులో నేను కల్లారా చూశాను. 18 నెలలు మా అబ్బా మంచంలో పడితే 18 నెలలు సంరక్షించుకుని మా ఇంట్లో చాలా మంది చూసి ఇంక ఏమి ముసలోడు ఏమన్నా బ్రతికేటోడా, ఏదన్నా ఒక ఇంజెక్షన్ పంపించకూడదా అని సలహాలు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారండి. మా నాయన నాకేం బరువు కాదు, ఆయన ఊపిరి ఆగిపోయే వరకు నేను చూసుకుంటానని చూసుకున్నాను. నేను ఇంతప్పుడు చూసాను. ఆశ్చర్యం ఏంటంటే అదే మా నాయనకు తిరిగి వచ్చింది. మా నాయన మా సంరక్షణలో 35 ఏళ్ళు మా సంరక్షణలో ఉన్న అమ్మా నాయన. ఒకరోజు మా నాయన నా చేయి పట్టుకుని ఏడ్చిన. నేను నలుగురు అన్నదమ్ములు, కానీ నా చేయి పట్టుకుని ఎందుకు నాయన అట్లా ఏడుస్తున్నావు అంటే ఆయన ఏడుస్తూ చెప్పిన మాట, నాయన నువ్వు శాంతి మమ్మల్ని చూసుకోకపోయింది మా పరిస్థితి ఏంటి అని ఊహించినప్పుడు భయం అయిపోతుంది. అప్పుడు నేనన్నా, నాయన నువ్వు చిన్నప్పుడు మీ నాయనకు చేసింది నాకు రోజు దేవుడు అదే నీకు తిరిగి ఆ ఫలితం ఇచ్చింది. మంచి విత్తినాడు మా నాయన, మంచి విత్తింది మా నాయన నిద్రించింది. 96 ఏళ్ళ వయసులో నిద్రించి 5 ఏళ్ళు. మా అమ్మ ఇంకా ఉంది 90 ఏళ్ళు మా సంరక్షణలో. మా దగ్గరే ఉండమని గట్టిగా ఒత్తిడి చేస్తాం, కానీ సొంతూరు కదా అని ఇంకా ఓపిక ఉందిలేనైనా, కాళ్ళు చేతులు ఆడుతున్నాయని ఊర్లో ఉంటుంది, వస్తుంటుంది, పోతుంటుంది, రోజు ఫోన్ చేస్తాం. సంరక్షణలో ఉంది. అమ్మ నాయన బరువుగా భాగ్యము, భాగ్యం తల్లి, భాగ్యం అమ్మ, భాగ్యం. మా నాయన చనిపోయినప్పుడు ప్రియులారా నాకు ఏడుపు రాలేదు, తృప్తి మిగిలింది. మా నాయన శవాన్ని చూసి మా నాయన్ను బాగా చూసుకున్నాను అంతే. కాకపోతే శవాన్ని ఎత్తేటప్పుడు కళ్ళ నీళ్ళు వచ్చాయి. ప్రావిజన్. ఇప్పుడు ఏం విత్తుతావో రేపది కోసం. ఇది దేవుని రూలు ప్రియులారా, తట్టుకోలేదు. కనుక విత్తేదేదో మంచిది. కనుక మన కుటుంబాల్లో ముసలోళ్ళు ఒకవేళ నిరాదరణకు గురవుతుంటే ఆలోచించండి, చేతనైనంత మేలు చేయండి. రేపది 100 మనకు తిరిగి. 4వ మాట, యేసు వేదన
పెయిన్ ఆఫ్ జీసస్. చదువుతారా? మత్తయి సువార్త 27వ అధ్యాయం 46 వచనం. 27:46. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాడు. ఉమ్. నా దేవా, 4వ మాట, ద పెయిన్ ఆఫ్ జీసస్. నా దేవా, నా దేవా. మొదటి మాటలు ఏమన్నాడు? నా తండ్రి అన్నా. చివరి మాటలో కూడా తండ్రి నీ చేతికి నా ఆత్మను. మధ్యలో ఏమన్నాడు? నా దేవా, నా దేవా, నా దేవా. ఆ వేదన, ఆ పెయిన్, ద పెయిన్ ఆఫ్ జీసస్. ఏంటి ఆ సందర్భం అంటే, తండ్రి తన కుమారుని చేతిని విడిచిపెట్టి అది తట్టుకోలేకపోయాడు. నన్నెందుకు చెయ్యి విడిచితివి? బహుశా యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఉన్న దినాల్లో తండ్రిని అడిగిన ఒకటే ఒక ప్రశ్న, ఓన్లీ 1 క్వశ్చన్. ఏంటంటే, నన్నెందుకు చెయ్యి విడిచావు? నన్నెందుకు విడిచావు? శిష్యులతో సిలువ వేయబడక ముందు అన్నాడు ప్రభు ఏంటంటే, రే మీరందరూ నన్ను వదిలిపోతారా, కానీ నా తండ్రి నాతో ఉన్నాడు అన్నాడు ప్రభు. సిలువలో ఆ సందర్భంలో తండ్రి కూడా ఏం చేశాడంట? కుమారుని చెయ్యి విడిచాడు. అమ్మా, ఇది బాగా వినాలి. ఎందుకు విడిచాడంటే, నీ చెయ్యి పట్టుకోవడానికి ఆయన చెయ్యి, నా చెయ్యి పట్టుకోవడానికి ఆయన చెయ్యి విడిచిపెట్టాడు. ఆ వేదన, ఆ బాధ, ఆ పెయిన్ తట్టుకోలేదు. నన్నెందుకు చెయ్యి విడిచిపెట్టావు? విచిత్రం ఏంటంటే, యేసయ్య అడిగిన ఏకైక ప్రశ్న అది. అంతే. ఇంకా ఏదన్నా ప్రశ్న అడిగాడేమో నాకు తెలియదు. ఒకవేళ మీకు ఏదన్నా కనబడితే చెప్పండి, నేర్చుకొని వెళ్తాను. నాకు అర్థమైనంత వరకు ఒక్క ప్రశ్న తండ్రిని అడిగాడు. ఇప్పుడు ఈ మాట వింటుంటే, అంతేనా సార్, మేమైతే రోజు ప్రశ్నలే, మా ప్రార్థనలో రోజు అడుగుతుంటాం ప్రశ్నలు. అదెందుకు ప్రభు, ఇదెందుకు ప్రభు, ఇట్టెందుకు చేస్తే, అట్టెందుకు చేయవు, ఇట్టెందుకు చేయవు. నేను తలంపు చెప్తాను. విశ్వాసం పెరిగే కొద్దీ ప్రశ్నలు తరిగిపోతాయి. విశ్వాసం తరిగే కొద్దీ ప్రశ్నలు పెరిగిపోతూ ఉంటాయి. యేసయ్య మనకు మాదిరి. ఓన్లీ 1 క్వశ్చన్. ఏంటంటే, నన్నెందుకు చెయ్యి విడిచా? తండ్రి మాటతో జవాబివ్వలేదు ప్రభువుకు, క్రియతో జవాబిచ్చాడు. ఏంటంటే, ద ఆన్సర్ వాజ్ రిజరక్షన్. యేసయ్య అడిగిన ప్రశ్నకు తండ్రి యొక్క జవాబు ఏంటంటే, క్రీస్తును మృతులలో నుండి సజీవునిగా 3వ దినాన లేపాడు. కనుక వినండి, కొన్నిసార్లు మనం అడిగిన ప్రశ్నలకు దేవుడు మాటలతో జవాబివ్వలేదని నిరాశపడొద్దు, గాని క్రియలతో జవాబిస్తాడు. వింటున్నారా? మేలులతో జవాబిస్తాడు, అద్భుతాలతో జవాబిస్తాడు, ఫలితాలతో జవాబిస్తాడు. మర్చిపోవద్దు. యేసు జీవితంలో ఒకటే ప్రశ్న,
మన జీవితంలో ఎన్ని ప్రశ్నలు, ఎన్ని ప్రశ్నలు. యోబు ఎన్ని అడిగాడో దేవుణ్ణి. ప్రశ్నలు ప్రశ్నలు. దేవుడు కూడా రిటర్న్ లో ప్రశ్నల వర్షం కురిపించాడు. ప్రశ్నలను ప్రశ్నలతోనే కొట్టాడు దేవుడు. వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలండి. రాజారత్నం అన్న బైబిల్ కింద పడిపోతుంది, ఇంక అయిపోయాక ఏమనుకోదు. నేను నిద్రపోను, మిమ్మల్ని నిద్రపోలేను. ఇక్కడ కూర్చుంటే వినాలి అంతే, లేకపోతే పోయి పండుకోవాలి అంతే. ఏదో ఒకటి ఏమనుకోదు. అన్నా అన్నానంటే అందరినీ అర్థం. ఎవరన్నా అన్నకు విరోధం బాగానే లేప అనుకోవద్దు. అందరికి ఇది అమ్మా అక్కల్లో కూడా పోతులు కనపడుతున్నాయి. వద్దు తల్లి, బాగా విందాం. ఇప్పుడు తర్వాత ఉంది ఇది, భోజనం తర్వాత కూడిక మామూలుగా ఉండదు అది. అందుకే నేనేమంటానంటే బాగా సబ్బేసి ముఖం కడుక్కొని రండి. తిన్నాక ఏం చేయాలి? సబ్బేసి ముఖం కడుక్కొని బాగా విందా బాగుపడదు. నేను కూడికల్లో చెప్తాను, బాగా వింటే బాగుపడతాను. వినాలి వినాలి. అందుకే పొద్దున టిఫిన్ కూడా ఉగ్గాని బజ్జి అంట పెరుగుగా తిన్నట్టుంది. అంత పాముకుంటే ఎట్లా? వద్దమ్మా, కొంచెం కొంచెం ఖాళీ ఉండాలి. మాకు పైన టిఫిన్ తెచ్చారు, మేనేళ్ళు తినసారి పొద్దున బిర్రుగా తినకూడదు. మీటింగ్ ఉంది నాకు. ముక్కాలు రొట్టె తిన్నా, ఫుల్లుకు కూడా తినలే, ముక్కాలు రొట్టె ఇంత ఉగ్గాని. ఎందుకంటే మీటింగ్. మీరు నిద్రపోయినా అడిగేటోళ్ళు లేడు, నేను నిద్రపోతే ఎట్లా? ఏమ్మా, అన్యాయం అవుతుంది సభలకి. అందుకని భయంతో తింటున్నాను. ఇప్పుడు మధ్యాహ్నం కూడా కొంచెం చూసి తినాలి. నేను మామూలుగా తిన్నంత తినలేను, ఆఫే. ఆత్మ ముఖ్యం, వాక్యం ముఖ్యం. ప్రియులారా, యేసయ్య వేదన, తండ్రి కుమారుని చెయ్యి విడిచిపెట్టు. ఎవరు చేయి పట్టుకున్నాడో? నీ చెయ్యి, నీ చెయ్యి. అసలు మనకిచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా? నేను నిన్ను విడువను, ఎడబాయను, నేను నిన్ను మరిచిపో. బాబు, సిలువ ద్వారా దౌర్భాగ్యులకు లభించిన వాగ్దానాలు చూడండి. నేను నిన్ను నిన్ను విడిచిపెట్టను. కానీ యేసయ్య అంటున్నాడు, నన్నెందుకు? కారణం ఉంది బాబు. దానికి కారణం ఉంది. ఏంటంటే ఆ ఊర్లో రాముడు ఉన్నాడు, వాడిని పట్టుకోవాలి. నన్ను పట్టుకోవాలి. పట్టుకున్నాను 37 ఏళ్ళ కిందట నా చెయ్యి పట్టుకుంది, విడిచిపెట్టి సిలువ ద్వారా నాకు. ఐదో మాట, యేసు యొక్క అపేక్ష, ద ప్యాషన్ ఆఫ్ జీసస్, ద ప్యాషన్ ఆఫ్. చదువుతారా బాబు? యోహాను సువార్త 19:28 బాబు, 28. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను తప్పిగొనుచున్నానెను. ఐఎమ్ థర్స్టీ. ద ప్యాషన్ ఆఫ్ జీసస్. ఏంటి నా దప్పిక? ఏంటి నా ఆకలి? భౌతికంగా చూస్తే మంచినీళ్ళు, అంత శ్రమ పడుతున్నవాడు మంచినీళ్ళు అడిగితే వారు చేదు చిరకను ఇచ్చారు. నేను దప్పిగొనుచున్నా. దాహము, ఆకలి, తపన, అపేక్ష, ద ప్యాషన్ ఆఫ్ జీసస్.
దీన్ని బట్టి మనం కూడా ఏం నేర్చుకోవాలి? మనకు కూడా ఆకలి దప్పులు ఉండాలి కొన్ని విషయం. ప్రాముఖ్యంగా నీతి నిమిత్తము ఆకలి దప్పులు గలవారు ధన్యులు. అపేక్ష, అపేక్ష, ప్యాషన్, ఆకలి. అంతేకాదు దేవుని ఇంటిని గూర్చిన ఆసక్తి. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది, తినేస్తోంది, తినేస్తోంది. నీ సంఘం, నీ మందిరం, నీ సేవ గురించిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది. నీ కార్యాల గురించి నాలో దావీదు ఒక చోట అంటాడు, అది నెరవేరే వరకు నేను మంచమెక్కను అంటాడు. మంచమెక్కను, కిందే వండుకుంటాను. అది నెరవేరాలి, అది జరగాలి, అది పూర్తి అవ్వాలి, అది ఆ కార్యం సఫలం అవ్వాలి. అంతవరకు ఏమండి ఈ ప్యాషన్ విషయంలో తగ్గిపోతున్నామా? మందమైపోతుందా? ఆ తపన, 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 ఆ కోరిక, ఆశ. అలాగే వాక్యం విషయంలో, ప్రార్థన విషయంలో, దివారాత్రి ధ్యానం చేసే విషయంలో ఆ తపన, ఆకలి. దావీదు అర్ధరాత్రి లేచి క్రొవ్వు మెదడు దొరికినట్టుగా అర్ధరాత్రి లేచి ఆశ, అపేక్ష, ప్యాషన్తో. కనుక ప్రియులారా, ఆత్మీయ విషయాల్లో ఏ విషయమైనా ఒక ప్యాషన్ అనేది. ఆ మధ్య ఒక సినిమా వచ్చింది, ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యొక్క తపన, అది వేదన. గెస్సేమనే తోటలో ఆ 6 గంటల ఆ చరిత్రను సినిమాగా ఇచ్చింది. 6 అవర్స్ అంతే ఆ సినిమా అంతా. 6 గంటలు జరిగిన విషయాలు. దట్ వాజ్ ద ప్యాషన్ ఆఫ్. నేను దప్పికొనొచ్చు. యేసయ్య ఒకటే దప్పిక ఏంటంటే ఆత్మలను గూర్చిన దప్పిక. అవి సంపాదించ. యెషయాలో ఆ మాట ఉంది, 53 తర్వాత చూసుకోవచ్చు. నీతిమంతుడైన నా సేవకుడు అనేక మంది దోషము వారి కోసం. కనుక ఆయన అపేక్షను బట్టి తన సేవకులను పంపి నిన్ను నన్ను రక్షించు. మన బాధ్యత ఏంటి? నువ్వు నేను కూడా అదే అపేక్షతో మరికొంతమందిని రక్షించు. అందుకే ఒక భక్తుడు అన్నాడు, ఈచ్ వన్ క్యాచ్ వన్ అన్నాడు. ప్రతి ఒక్కడు మరొకరిని పట్టుకోండి. మీరు అనొచ్చు, నేను రావడమే ఎక్కువ సార్, మళ్ళీ ఇంకొకరిని అట్టుంది మనవారు. నేను రావడమే గొప్ప సార్, మళ్ళీ ఇంకొకరిని అంటే ఇదెంత పీకులాట. ఒక్కరినన్నా నీ వెంట తేలే. ఇంగ్లీష్లో ఒక పాట, మస్ట్ ఐ గో విత్ ఎంప్టీ హ్యాండ్స్ అంటే పరలోకానికి నేను ఉత్త చేతులతో పోవాలనా అని భక్తుడు వేదంతో పాడాడు. ఏంటయ్యా అంటే కొన్ని ఆత్మలను నేను సంపాదించుకొని ఈచ్ వన్ క్యాచ్ వన్ అన్నాడు ఆయన. అది విని అది పాత లెక్క అన్నాడు. మరేంటి సార్ కొత్త లెక్క అంటే ఈచ్ వన్ క్యాచ్ 10 అన్నాడు. 10 మందినన్నా పట్టుకోకపోతే నీదొక బతికేనా? నీదొక సాక్ష్యమేనా? నువ్వు రక్షణ పొంది ఏం ప్రయోజనం? 10 మంది. సరే, అది పాతబడిపోయింది. ఇంకొక ఆయన ఇట్లా అన్నాడు, 10 అన్నాడు. ఇంకేంటి సార్ అంటే ఈచ్ వన్ క్యాచ్ 10 అన్నాడు. 10 అంటే 1000 అన్నమాట. 1000 మందినైనా తీసుకోకపోతే, రక్షణలోకి నడిపించకపోతే అదో బతికేనా? అది నాకు నచ్చింది. ఈచ్ వన్ క్యాచ్ 10. మనం 1 దగ్గరే పల్టీలు కొడుతుంది. ఒక్కరినైనా కనీసం 10 మందినైనా, 100 మందినైనా, జోసెఫ్ సార్ లాంటి వాళ్ళు 1000 మందినైనా పట్టుకోవాలి. లేకపోతే లెక్క తక్కువ అయిపోతుంది. ఈచ్ వన్ క్యాచ్ 10. అపేక్ష, ద ప్యాషన్ ఆఫ్
లారా ఆ శిలువ మీద పలికిన 7 మాటల్లో మనము అప్లై చేసుకొని అన్వయించుకొని ఆచరణలో పెట్టాల్సిన విషయాలు నేర్చుకుంటున్నాం. ప్రాక్టికల్ అప్రోచ్ ఏమ్మా, ఊరిక గుర్తు చేసుకొని వల్లించుకొని 3 గంటల దాకా ఉపవాసం ఉండి తర్వాత కొండంత ఉప్మా ఇంత పాలు తాగి ఉపవాసం అయిపోయింది. అది కాదు. ఆరో మాట యేసు యొక్క పరిపూర్ణ, ద పర్ఫెక్షన్ ఆఫ్ జీసస్, ద పర్ఫెక్షన్ ఆఫ్ జీసస్. చదువుతారా? యోహాను 19:30 బాబు, 30. యేసు ఆ చిరక పుచ్చుకొని ఉమ్, సమాప్తమైనదని చెప్పి ఉమ్, తల వంచి ఆత్మను అప్పగించాడు. ఉమ్. సమాప్తమైనది. ఇట్ ఈజ్ ఫినిష్. పూర్తయింది. పూర్తి చేశాను. ఏం పూర్తి చేశాడు ప్రభు? ఇది ఒక ధ్యానం. ఒక మాట చూసుకుంది. యోహాను సువార్త 17 యోహాను సువార్త 17వ అధ్యాయం 4 చదవండి. చేయుటకు నీవు నాకిచ్చిన పని నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా సంపూర్ణం ఇచ్చి భూమి మీద నిన్ను మహిమపరిచి. అదనమాట. ఫినిష్. సంపూర్ణముగా నెరవేర్చా. శిలువ కార్యము అనే పని సంపూర్ణంగా నెరవేర్చి తాను చేయబోయేదాన్ని ముందుగా ప్రభు డిక్లేర్ చేసుకోవాలి. ఇట్ ఈస్ డన్. అది అయిపోయింది. ఇంకా చేసి నా హృదయంలో అయిపోయింది. అది సిలువనెక్కడమే. గెస్సేమనే తోటలో ప్రియులారా చెమట రక్తముగా ఆ చెమట రక్తముగా మారటం. అది మెడికల్ భాషలో ఇమాడ్రియోసిస్ అని ఒక మాట ఉంది. అంటే చెమట రక్తం అంటే ఆ చివరి చిన్న రక్తనాళాలు చిట్లి రక్తం గారటం. మనం ఎప్పుడు జరుగుతుంది అంటే వేదన ఎక్కువైనప్పుడంట ఆ రక్తనాళాలు చిట్లి అట్లా రక్తం చిందింపబడు. నేను అర్థం చేసుకున్నది ఏంటంటే కలువరి కొండ మీద యేసు క్రీస్తును సిలువ వేశారు. ఇతరులు సిలువ వేయక ముందు గెస్సేమనేలో యేసు ప్రభు తన్ను తానే సిలువ వేసుకున్నాడు. He crucified himself in the garden of Gethsemane. ఎలాగూ అంటే తండ్రి నా ఇష్టము కాదు, నీ ఇష్టమే, నీ ఇష్టమే అని తల వంచటానికి, వేదన అనుభవించవచ్చు. అది చిన్న విషయం కాదు, చిన్న విషయం. యాకోబు పత్రికలో పైనుండి వచ్చు జ్ఞానం అని అట్లా 7 విషయాలు ఉన్నాయి. అందులో ఆ జ్ఞానంలో 2వ లక్షణం అనుకుంటాను, సులభముగా లోబడునది అని. సులభముగా లోబడునది ఏమ్మా, పైనుండి వచ్చే. మొన్న ఒక సేవకునితో మాట్లాడుతూ అక్కడ నందికోట కారులో వెళ్తున్నాం చర్చికి. వెళ్తుంటే కూర్చున్న తర్వాత కార్ స్టార్ట్ అయింది. కుయ్ 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 అని శబ్దం వస్తుంది. ఏంటి అని చూస్తే అక్కడ డిస్ప్లే పడుతుంది, సీట్ బెల్ట్ పెట్టుకొని. అప్పుడు చెప్పాను,
బాబు మనం ఎంతో మందికి లోబడండి అని చెప్తుంటాం. మనం లోబడకపోతే అన్యాయం ఇదని అడు పెట్టుకున్నాక అది అయిపోయింది. అప్పుడు మేము మాట్లాడుకుంటున్నాం, చూసారా ఇది లోబడు లోబడు లోబడని సౌండ్ ఇస్తుంది, లోబడే వరకు అది ఆగట్లేదు అంటూ పైనుండి వచ్చు జ్ఞానము సులభంగా లోబడున్నది అని ఉంది కదా అంటే, అవునన్నా అని అంటే అప్పుడు నాకు తలంపు వచ్చింది, బాబు సులభంగా లోబడడం అంత సులభం కాదు అని అన్నా. సులభంగా లోబడడం అంత సులభం కాదు. ఏమ్మా స్ట్రగుల్ ఉంటదే ఉండదా? యేసయ్యకు గెస్సెమనేలో ఆ స్ట్రగుల్లో నా ఇష్టం కాదు నీ ఇష్టమే, మళ్ళీ సాధ్యమైతే ఈ గిన్నెను నా యుద్ధ నుండి సంఘర్షణ, అది గెస్సెమనేలో ఆ సంఘర్షణలో చెమట రక్తంగా మారి ఇతరులు సిలువ వేసే ముందు ప్రభు తన్ను తానే సిలువ వేసుకున్నాడు. ప్రియులర్, అందుకే పౌలు అన్నాడు, యేసు క్రీస్తు అనగా చెప్పండి ఏమనుకున్నారయ్యా? యేసు క్రీస్తు అంటే అర్థం చేసు, సిలువ వేయబడిన యేసు. పని పూర్తయింది, సంపూర్తి చేశాను, నెరవేర్చాను, పర్ఫెక్ట్ చేశాను నేను. ద పర్ఫెక్షన్ ఆఫ్ జీసస్. కనుక మనం కూడా ఏ పని చేసినా సంపూర్తిగా చేయాలి. ఒక్కటి మాత్రం సంపూర్తిగా చేస్తాం, ఏంటంటే బెరుగా తినడం అంతే. ఇంకా మిగిలినవన్నీ అర్థం, ముప్పావుల, పావుల. సరే తింటే తిన్నావులే, తినేటప్పుడు ఓహో ప్రతి పని కూడా ఇట్లే చేయాలి. ముఖ్యంగా దేవుని పని సంపూర్తిగా చేయాలి, పర్ఫెక్ట్గా చేయాలి. చేసి మళ్ళా పరీక్షించుకొని ఇది సరిగుందా లేదా అన్ని చెక్ చేసుకోవాలి. ఏం బాబు పరిచారకులు జాగ్రత్త, దేవుని పనిని పర్ఫెక్ట్ ఆ తపన ఉండాలి. 6వ మాట సమాప్తమైనది. ఇక్కడ గమనించండి, ఇంగ్లీష్ లో బాగుంది, ఇట్ ఈజ్ ఫినిష్డ్ అని ఉంది. ఐ ఆమ్ ఫినిష్డ్ అని అనలే ప్రభు, నా పని అయిపోయింది అనలే, పని అయిపోయింది అన్నాడు. నా కథ అయిపోయింది అనలే యేసు ప్రభు. అయిపోయిందా? వాళ్ళు అనుకున్నారు యూదులు ఏమని, సిలువ వేశాం, చంపేశాం, సమాధిలో పెట్టేశాం, యేసు కథ అయిపోయింది అనుకున్నారు. అయిపోలే. ప్రభు ఐ ఆమ్ ఫినిష్డ్ అనలే, నా కథ అయిపోయిందనిలే, నా పని పూర్తయింది. 3వ దినాన ఆయన లేచాడు, అప్పుడు వీళ్ళ కథ అయిపోయింది. బిత్తరపోయినారు. ఆయన కథ అయిపోయింది అనుకుంటే రివర్స్ అయిపోయింది కదా. ఇది సిలువ విజయం. చెప్పండి, ఏ విజయం? ద పర్ఫెక్షన్ ఆఫ్ జీసస్. 7వ మాట యేసు ఆరోహణము. చెప్పండి, యేసు ద ప్రమోషన్ ఆఫ్ జీసస్. ద ప్రమోషన్ లేదా పదోన్నతి అంటే ఇంకా బాగుంటుంది. యేసు పదోన్నతి ఏంటో చూద్దాం. లూకా 23:46. 23:46. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. నేను నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. కనుక ప్రభు ప్రాణం విడిచాడు, ఆయన దేహం సమాధిలోకి పోయింది, ఆయన ఆత్మ తండ్రి యొద్దకు. నీ చేతికి నా ఆత్మను, నేడు నీవు నాతో కూడా పరదైసులు. కనుక పరదైసు ప్రవేశం జరిగింది. యేసు ఆత్మరూపిగా వెళ్ళిపోయింది. ద ప్రమోషన్ ఆఫ్
కనుక ప్రియులారా, మనకి ఏం నేర్పుతుంది ఈ మాటలంటే, మనం కూడా మన జీవిత చివరి దినాలు కావచ్చు, ఎప్పుడో తెలియదు కానీ, తండ్రి నా ఆత్మను నీ చేతుల్లో పెట్టుకుని. ఎంత భద్రత అండి, ఎంత సేఫ్టీ. ఆయన ఆత్మల కాపరి, ఆత్మలకు అధ్యక్షుడు. కనుక నీ ఆత్మ, నీ జీవాత్మ అత్యంత సురక్షితంగా ఎవరి చేతుల్లో ఉంటుంది అంటే యేసయ్య. కొన్ని హాస్పిటల్స్లో ఇట్లా డిస్ప్లే పెడుతుంది, యు ఆర్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. మీరు సురక్షితమైన చేతుల్లో ఉన్నారు. వీటికంటే సురక్షితమైన గొప్ప చేతులు ఎవరివి చెప్పండి? మన దేవుని. ప్రభువా, నీ చేతుల్లో నా ఆత్మను ఉంచుకుంటాను. ఒక చిన్న అనుభవం చెప్పి నేను ముగిస్తాను. మా అత్తమ్మ చెల్లెలు ఒక ఆవిడమ్మ, శారదమ్మ. ఒకసారి ఒక వార్త విన్నాం, ఆమె ఐసీయూలో ఉన్నారు అని అంటే వెళ్ళి చూడడానికి వెళ్ళి, అప్పుడు అక్కడ ఉన్న డాక్టర్స్ని అడిగారు, పరిచయం చేసుకున్నారు. వాళ్ళంతా ఎక్స్ప్లెయిన్ చేశారు, సార్ ఇలా ఉంది పరిస్థితి, మీకు తెలియంది ఉంది, నిజమేంది ఉంది. ఇప్పుడు ఏంటంటే వెంటిలేటర్ మీద పెట్టారు ఆమె. వెంటిలేటర్ అని ఆ మిషన్ మీద పెడితే అది అట్లా ఆడుతూ ఉంటుంది, ఊపిరితిత్తులు గుండెలను కొంచెం ఆడిస్తూ ఉంటుంది. ఇప్పుడు అక్కడ సెంటిమెంట్ ఏంటంటే, డాక్టర్లు చెప్పారు వెంటిలేటర్ తీసేస్తే అయిపోతుంది. అయిపోయింది, ఇంకా తీసేయాలి. మీరు తీసేయమంటే తీసేస్తారు, కుటుంబ సభ్యుల అనుమతి తీసుకొని తీసేస్తారు మామూలు. ఇప్పుడు కుటుంబ సభ్యులకు పెద్ద చిక్కు, ఎట్లా తీసేయమని చెప్పాలి కదా. కనుక వాళ్ళు ఏం చెప్పలేక, పోనీ వాళ్ళ తరఫున మీరు చెప్పండి అంటే నేను చెప్పలేకపోతే ఎట్లా ఏం చేయాలి అని ఎవరికి దిక్కువచ్చు అని నాకు ఒక ఆలోచన. నేను వెళ్ళి ఆ పరుపు దగ్గర, బెడ్ దగ్గర నిలబడి ఇట్లా ప్రార్థించాను, తండ్రి శారదమ్మ ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను, నీ చేతికి అప్పగిస్తున్నాను ప్రభు, నీవే డిసైడ్ చేయను యేసు. బయటకు వచ్చి 10 నిమిషాల తర్వాత డాక్టర్ బయటకు వచ్చి, ఆమె ప్రాణం పోయింది, అయితే తీసేయండి. నాకు సంతోషం కలిగించిన విషయం ఏంటంటే, ఆమె చివరి క్షణం దేవుడు ఎంత కృప చూడండి, తన సేవకుని పిలిపించుకుని ప్రార్థన చేయించి, ఎంత భాగ్యం అది. ఆమె చివరి ఆ నిమిషాల్లో నేను చేసిన ప్రార్థన, ఇది గుర్తొచ్చింది. సిలువలో ప్రభు ఏం చేశాడు, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించు. ఆయనకు అప్పటికి ఇంకా స్వరం ఉంది, ఓపిక ఉంది కాబట్టి అన్నాడు. ఇప్పుడు ఈమె అనలేకపోతుంది, ఆమె పక్షంగా నేను విజ్ఞాపన, ప్రభువా ఈమె ఆత్మను నీ చేతికి అప్పగిస్తుంది. ప్రార్థన చేసిన 10 నిమిషాలు డాక్టర్ ప్రాణం, అంటే ఆమె ఆత్మను ఎవరి చేతుల్లోకి ట్రాన్స్ఫర్ చేయగలిగాను ప్రార్థన ద్వారా. మనకెంత కనుక భాగ్యం ఇది. అవసాన దశలో, చివరి క్షణాల్లో ఒకవేళ స్పృహ అంటే ఇట్లా చేసి ప్రాణం, తండ్రి చేతులకు నా ఆత్మను. 7 మాటలు, 7 విధాలు మనం అన్వయించుకొని అనుదిన జీవితంలో ప్రాక్టీస్. ద వర్డ్స్ ఆఫ్ ద క్రాస్, సిలువ యొక్క మాట. అందుకనే పౌలు ఇంత విలువైన అనుభవాలు సిలువలో ఉన్నాయి కనుక ఆయన అన్నాడు, నేను మీ మధ్యకు వచ్చినప్పుడు యేసు క్రీస్తును అనగా చెప్పండి,
అదేనమాట. అది సరైన ట్రాక్, సరైన పాయింట్, ఫోకస్, గురి. మనం కూడా అలాగే ఇప్పుడు చెప్పండి, మీరు చెప్తే ముగించుకోండి. మొదటి మాట ఏంటి చెప్పండి? యేసు యొక్క క్షమాపణ, ద పార్డన్ ఆఫ్ జీసస్. రెండో మాట వాగ్దానం, ద ప్రామిస్ ఆఫ్ జీసస్. మూడో మాట ఏర్పాటు, ద ప్రొవిజన్ ఆఫ్ జీసస్. నాలుగో మాట వేదన, ద పెయిన్ ఆఫ్ జీసస్. ఐదో మాట యేసు యొక్క అపేక్ష, ద ప్యాషన్ ఆఫ్ జీసస్. ఆరో మాట యేసు యొక్క సంపూర్ణత, ద పర్ఫెక్షన్ ఆఫ్ జీసస్. ఏడో మాట యేసు యొక్క పదోన్నతి, ద ప్రమోషన్ ఆఫ్ జీసస్. ప్రాక్టికల్ 7 మాటల ద్వారా 7 విషయాలు నేర్చుకుంటున్నాము. అవి మనం అన్వయించుకొని ఆ మాదిరిలో అనుదిన జీవితంలో శిలువ అనుభవాన్ని ఉంచుకోవచ్చు. యేసు క్రీస్తు అనగా చెప్పండి, శిలువ వేయబడిన యేసు క్రీస్తు. దేవుడి మాటలు దీవించునుగాక.